హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కెప్టెన్ చాణక్య అండ్ దిస్ ఇస్ చాణక్య సాయి. అందరూ బాగున్నారా అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మరొక బ్లాగ్లోకి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఐటమ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. సో ఐటమ్ ఏంటి అని తెలుసుకునే ముందు మనది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చలో ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, జనరల్గా మీకు ఒక స్టోరీ చిన్న బ్రీఫింగ్ అయితే చెప్పాలి. జనరల్గా మనం కార్లో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు మన దగ్గర అయితే ఒక ల్యాప్టాప్ ఉంటుంది. ఆ ల్యాప్టాప్లో మనం వర్క్ చేసుకుంటూ ఉంటాము. సో ల్యాప్టాప్ ఛార్జింగ్ మీకు తెలుసు, జనరల్గా కొత్తగా ఉన్నప్పుడు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ వస్తుంది, తర్వాత అయితే పోతుంది. సో ఎప్పుడు ఛార్జింగ్ అయితే చేసుకుంటూ ఉండాలి. సో కార్లో ట్రావెల్ చేసేటప్పుడు మనకి ఛార్జర్ అవసరమైనప్పుడు కార్ అయితే సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే కార్లో జనరల్గా మొబైల్ ఛార్జర్స్కి సిగరెట్ పోర్టులోంచి తీసుకొని మొబైల్ ఛార్జ్ అయితే చేసుకుంటాము, మళ్ళీ యూఎస్బి ఆ పోర్ట్తో చేసుకుంటాము. కానీ ల్యాప్టాప్స్కి అయితే ఇప్పుడు దాకైతే ఆ సౌకర్యం మన కార్లలో అయితే ఇవ్వలేదు. సో ప్రీమియం కార్లో ఇస్తూ ఉండవచ్చు, కానీ అందరి దగ్గర ప్రీమియం కార్స్ ఉండవు కదా ఫ్రెండ్స్. సో జనరల్గా మనం ఏమనుకుంటాం, ఇలాంటిది ఏదన్నా మనకు ఒక ఐటమ్ వస్తే కార్లోనే ల్యాప్టాప్కి ఛార్జర్ ఉండుంటే ఎంత బాగుండేదని ఎంతోమంది అనుకుంటారు. పర్సనల్గా నేను అనుకున్నాను చాలాసార్లు. కార్లో ల్యాప్టాప్లో వర్క్ చేసుకునేటప్పుడు మన పవర్ అయిపోయి సరే ఇంటికి వెళ్ళాక చేసుకుందాంలే అని వర్క్, అంటే జనరల్గా లాంగ్ డ్రైవ్స్లో వెళ్ళినప్పుడు మనకి చాలా టైం అయితే ఉంటుంది ట్రావెలింగ్లో. అలాంటప్పుడు ఈ వర్క్ కూడా చేసుకుంటే మనకి ఎట్ ది సేమ్ టైం మన గమ్యస్థానానికి చేరుకుంటాం, ఎట్ ది సేమ్ టైం మన వర్క్ కూడా అయిపోతుంది. సో అలాంటిది మీకు ఈరోజు ఒక ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాను. ఇదేంటంటే మన కార్లోనే మన సిగరెట్ పోర్ట్లో ఇది పెడితే ఇది మనకి ల్యాప్టాప్కి కావాల్సిన డీసీ పవర్ అయితే ఇస్తుంది అనమాట. సో ల్యాప్టాప్కి ఆ బ్యాటరీ ఛార్జ్ చేసుకొని ప్లగ్స్ అయితే ఇస్తారు. సో జనరల్గా ఇది ల్యాప్టాప్కనే కాదు, మనం ఒక బల్బు కూడా వెలిగించుకోవచ్చు అనమాట ఇందులో. సో ఆ బల్బు మనకి ఏదైనా పవర్ అంటే దానికి స్పెసిఫికేషన్ ఉంటుంది. అలా అని చెప్పి మరి ఏసీలు ఫ్రిడ్జ్లు పెడితే పనిచేయదు ఫ్రెండ్స్, ఇది మీరు గమనించుకోవాలా. ఇదేంటంటే మన సౌలభ్యాని కోసం వాళ్ళు డిజైన్ చేసిన ప్రోడక్ట్. సో ఆ ప్రోడక్ట్కి వచ్చేస్తే ఇది ఫ్రెండ్స్, ఇది నేను చాలా రీసెర్చ్ చేసి, అంటే ఎందుకంటే మనకు కొన్నప్పుడు ఒక మంచి ప్రోడక్ట్ కొనుక్కుంటే ఎప్పుడు ఉంటుంది కదా అని చెప్పి దీన్ని వ్యాంట్రో అని అనమాట. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట, చాలా రీసెర్చ్ చేశాను. దీని గురించి నేను ఇప్పుడు అన్బాక్స్ చేసి టెస్టింగ్ కూడా చూపిస్తాను మీకు, కార్లో ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది. సో ఇది మల్టీపర్పస్గా మనం అయితే వాడుకోవచ్చు. సో ఇది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీరు కూడా కొనుక్కోండి. సో జనరల్గా అందరి దగ్గర ల్యాప్టాప్స్ ఉంటాయి. సో కార్లో అయితే మీరు ఛార్జింగ్ చేసుకొని దాన్ని ఫుల్ చేసుకొని ఎప్పుడన్నా మీరు ప్రజెంటేషన్స్కి వెళ్ళినా ఏం చేసినా మీకైతే ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు లేట్ చేయకుండా దీన్ని అయితే అన్బాక్స్ చేద్దాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫస్ట్ మనము బాక్స్ అయితే ఓపెన్ చేద్దాము. సో బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇలాంటి మనకైతే మామూలుగా వారంటీ కార్డులు అవి ఇవి వచ్చినాయి అనమాట. సో అది పక్కన పెట్టేస్తే యాక్చువల్గా నేను ఇది అన్బాక్సింగ్ ఏం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ బాక్స్లో ఇది ఒక్కటే వస్తుందన్నమాట. సో ఈ ప్యాంప్లెట్లు మళ్ళీ ఇది వస్తుందన్నమాట, అంతే, ఇంతకన్నా మనకి ఏం రాదు. సో ఇదైతే మీకు చూడండి ఇలా అయితే ఉంటుందన్నమాట. సో ఇదేంటంటే మనకి ఇంట్లో ప్లగ్ల టైప్లో ఇది యూనివర్సల్ ప్లగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో వేరియస్ వస్తాయి ఇందులో. ఇంకోటి ఇక్కడ పక్కన మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు ఏంటంటే సి టైపు ఛార్జరు ఇది వస్తుంది. ఇంకోటి మనకి ఇక్కడ ఇది ఎందుకు ఇచ్చాడంటే సి టైప్ది కొన్ని ఛార్జర్స్ ఇప్పుడు సి టు సి వస్తున్నాయి. సో అలాంటి వాళ్ళకి ఛార్జర్ ఇక్కడ తీసుకోవడానికి సి టు సి ఇచ్చాడు. ఇంకోటి ఇక్కడ ఏమంటే 3 యాంప్ ఇచ్చాడు అనమాట, బ్లూ కలర్ది మీకు కనిపిస్తుంది కదా. ఇంకోటి 2.4 ఒకటి, మళ్ళీ 1.2 ఒకటి ఇలా ఇచ్చాడు ఫ్రెండ్స్. అంటే దానికి అనుగుణంగా కొంతమందికి ఏంటంటే 2.4 తీసుకోవాలి అవుట్పుట్ అని ఉంటుంది కదా. సో వాళ్ళకైతే ఇది ఫోన్ల కోసం యూజ్ అవుతుంది. సో ఇదేంటంటే మీకు ల్యాప్టాప్స్ కోసం యూజ్ అవుతుంది. ఇదేంటంటే మీకు పవర్ బటన్. సో ఈ పవర్ బటన్ వచ్చినప్పుడు మీకైతే బాగా ఉంటుంది. ఇక్కడ వోల్టేజ్ కూడా డిస్ప్లే అవుతుంది, నేను చూపిస్తాను ఇప్పుడు కార్లో అయితే మీకు. సో ఇంకోటి దీని ఎక్స్టెన్షన్ ఏంటంటే ఇది వైర్ అనమాట. సో ఈ వైర్ కూడా మనకి పెద్దగానే ఇచ్చాడు. సో వైర్ కూడా మనకి పెద్దగానే ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇంకోటి ఇదేంటంటే ఇది మనకి సిగరెట్ లైట్ పోర్ట్ ఉంటుంది కదా. సో ఆ పోర్ట్లో మనమైతే ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇది చాలా హెవీగా ఉంది ఫ్రెండ్స్, బాగుంది. ఇంకోటి దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనం సిగరెట్ పోర్ట్లో పెడతాము. సో మళ్ళీ మనకు ఒకవేళ కార్లో డాష్ క్యామ్ కానీ ఏదన్నా మళ్ళీ మనకు ఇంకోటి సిగరెట్ లైటర్ది ఉండాలంటే దీనికి వెనకాల ఇంకోటి ఇచ్చాడు ఫ్రెండ్స్. అంటే ఇందులో మనం సిగరెట్ లైటర్ పెడితే మళ్ళీ పవర్ అయితే మనకి యథావిధిగా వస్తుంది. సో దీనికి పవర్ దీని నుంచి వస్తుంది. సో అలా అయితే మనకి ఇది పనికొస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే చాలా వర్త్ఫుల్ ప్రోడక్ట్, నేను చూశాను. ఇంకోటి ఇది చాలా హెవీగా కూడా ఉంది ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంది, మనకైతే క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో చూద్దాము, ఇప్పుడైతే కార్లో పెట్టి మీకైతే చూపిస్తాను. నేను ఒక ల్యాప్టాప్ పెట్టయితే ఛార్జింగ్ అయితే మీకు చూపిస్తాను. సో అలా అయితే మీకైతే నమ్మకం వస్తుంది కదా. సో ఎలా అయితే మనం టెస్ట్ చేద్దాము.
సో చలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే కార్ దగ్గరికి వెళ్ళి మనమైతే చూద్దాం ఇది పని చేస్తుందో లేదో, తర్వాత అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాం. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు కార్లోకి అయితే వచ్చేసాము. ఇప్పుడు టెస్ట్ చేయాల్సిన టైం అయితే మనకు వచ్చేసింది. సో ఇప్పుడైతే మనము ఈ వ్యాంట్రో ఇన్వర్టర్, ఇది కార్ ల్యాప్టాప్ ఛార్జర్ అయితే తీసుకున్నాను. సో ఇదైతే నేను పోర్ట్లో అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను. సో లెట్స్ సీ ఏమవుతుందో. ఇది మీరు ఇక్కడ చూస్తూనే ఉండండి. ఇది నేను పెడుతున్నాను. సో పెట్టిన తర్వాత సో ఇమీడియట్లీ మీకు అయితే పవర్ అయితే వచ్చేసింది. సో మీరు చూడొచ్చు ఇక్కడ పవర్ వచ్చింది. సో నెక్స్ట్ నేను ఇది ఇక్కడ ఒక పవర్ మళ్ళీ ఇంకో బటన్ ఇచ్చాడు కదా, అది ఆన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు చిన్న లైట్ అయితే వచ్చింది. ఇక్కడ ఫ్యాన్ కూడా ఆన్ అయింది ఫ్రెండ్స్, మీరైతే చూడొచ్చు ఇక్కడ. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఇప్పుడు లేట్ చేయకుండా మనమైతే దీన్ని టెస్ట్ చేద్దాం. ఇప్పుడు ల్యాప్టాప్ ఇది ఛార్జ్ చేస్తుందా లేదా అనేది మీ క్వశ్చన్ కదా. సో ఇక్కడైతే మనం డిస్టర్బ్ చేయకుండా ఇక్కడైతే మనం ఇక్కడ పెట్టుకుందాము సేఫ్గా. సో ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే, ఈ ల్యాప్టాప్ ఛార్జ్ అవుతుందా లేదా అనేది అయితే మనం ఇప్పుడు చెక్ చేద్దాం. సో నేను ఆల్రెడీ ఇది ప్లగ్ పెట్టాను. సో ఇప్పుడైతే నేను ఇది ఓపెన్ చేస్తున్నాను. సో మీకు క్లియర్గా తెలుస్తుంది. బటన్ అయితే ఆన్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే మీకు ఛార్జింగ్ అవుతుంది చూడండి. ఇప్పుడైతే నేను బటన్ ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఛార్జింగ్ అయితే అవుతుంది మీకు ఇక్కడ. మళ్ళీ ఆఫ్ చేస్తున్నాను చూడండి, పోతుంది. సో మళ్ళీ ఆన్ చేస్తున్నాను, వస్తుంది. చూసారా? ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను ఆన్ చేయగానే మీకు ఇక్కడ లైట్ 3 సార్లు బ్లింక్ అవుతుంది చూడండి. సో చూడండి 3 సార్లు బ్లింక్ అవుతుంది, అక్కడ ఛార్జింగ్ ఎక్కుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మీకు ఇప్పుడు ఏం చేద్దామంటే, మనము మొబైల్ కూడా ఛార్జింగ్ పెడదాం ఫ్రెండ్స్. ఇక్కడ పెట్టి చూద్దాము. సో నేనైతే మీకు చూపిస్తాను అది కూడా. సో ఇదిగోండి ఫ్రెండ్స్, నేను మొబైల్ అయితే ఇక్కడ పెడుతున్నాను. సో మీన్ వైల్ ల్యాప్టాప్ అయితే పక్కన పెడతాను, అది ఛార్జింగ్ ఎక్కుతూనే ఉంది. సో మీకు ఇదైతే నేను చూపిస్తాను చూడండి. సో ఇప్పుడైతే నేను మొబైల్ కనెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి. సో ఇప్పుడైతే దీనికి నేను కనెక్షన్ అయితే ఇస్తున్నాను. చూడండి ఎక్కుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దాము, ఒకసారి ఆఫ్ చేసి చూద్దాం. సో ఆగిపోయింది. సో ఇక్కడ ఆన్ చేద్దాం. చూడండి ఛార్జింగ్ ఎక్కుతుంది, ఇక్కడ ఛార్జింగ్ ఎక్కుతుంది. సో అదనమాట ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్కుతుంది. సో ఇప్పుడైతే మనం ప్రజెంట్ అయితే ఆఫ్ చేద్దాము. సో ఆఫ్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఇంకోటి తెలుసా, ఇందులో మనము ఈ ప్లగ్లో బల్బ్ కూడా పెట్టవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఇన్వర్టర్ కాబట్టి మనం ఇందులో బల్బ్ కూడా వెలిగించవచ్చు. సో నేను ఇప్పుడు ఆ బల్బ్ వెలిగించి మీకు అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. సో మీన్ వైల్ నేను ల్యాప్టాప్ అయితే మూసేస్తున్నాను. సో దీన్ని అయితే మనం పక్కన పెట్టుకుందాము. సో దీన్ని కూడా నేను పక్కన పెడుతున్నాను. సో ఇప్పుడైతే నేను బల్బ్ వెలిగించి చూపిస్తాను ఫ్రెండ్స్. నేను బల్బ్ కూడా తీసుకొచ్చాను. సో బల్బ్ అయితే నేను ఇక్కడ పెడుతున్నాను ఫ్రెండ్స్. కొంచెం కింద పెడతాను, ఎందుకంటే మీకు వెలిగితే తెలవాలి కదా. సో మీరు చూడండి ఇప్పుడైతే. సో ఇది యాక్చువల్గా ఈ ప్లగ్ ఏంటంటే ఫ్రెండ్స్, నేను డాష్ క్యామ్ ఉంది ఫ్రెండ్స్ నాకు. సో డాష్ క్యామ్ పెట్టుకోవాలంటే, సో నేను చెప్పాను కదా, ఇప్పుడు ఇక్కడ ఇంకోటి కూడా మనం పెట్టుకోవచ్చు. సో ఇది ఇక్కడ నేను తీసేసి నేను డాష్ క్యామ్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇందులో. చూడండి అక్కడైతే మీకు స్టార్ట్ అయిపోయింది పవర్ బటన్. సో చూడండి, సో అది ఇది అప్పుడప్పుడు నాకు ఇలానే డిస్టర్బ్ చేస్తుంది ఫ్రెండ్స్, మీరేం పట్టించుకోవద్దు. సో అలా అయితే మీరు చూడండి. సో అక్కడ రికార్డింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో కాబట్టి మనం మల్టిపుల్గా ఇది పెద్ద త్రిమింగళము, ఇది ఏంటంటే దీనికి దీనికి పెట్టినట్టుంది. సో ఈ పోర్ట్లో మనం ఇది పెడితే సక్సెస్ఫుల్గా అయితే నడుస్తుంది. సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఏం చేద్దామంటే, సో ఇప్పుడైతే మనము ఈ బల్బ్ వెలిగించే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే నేను బల్బ్ కూడా కనెక్ట్ చేస్తున్నాను. సో నేనైతే ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేశాను, ఎందుకన్నా మంచిదని స్విచ్ ఆఫ్ చేశాను. సో ఇప్పుడైతే నేను ప్లగ్ ఇన్సర్ట్ చేస్తున్నాను. సో నేనైతే ప్లగ్ ఇన్సర్ట్ చేశాను. సో ఇప్పుడైతే నేను స్విచ్ ఆన్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, జై శ్రీరామ్. సో చూడండి ఫ్రెండ్స్, బల్బ్ అయితే వెలుగుతుంది అక్కడ. సో మళ్ళీ స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. ల్యాప్టాప్ ఛార్జ్ అవుతుంది, అక్కడ బల్బ్ కూడా వెలుగుతుంది, మీరు చూడండి. సో నేను మళ్ళీ ఆన్ చేస్తున్నాను. చూడండి బల్బ్ వెలిగింది. సో ఇది మల్టీపర్పస్ మీరైతే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంది ప్రోడక్ట్. ఇంకోటి క్వాలిటీ కూడా చాలా అమేజింగ్గా ఉంది ఫ్రెండ్స్. నేను అందుకనే మీకు రికమెండ్ చేస్తున్నాను. నేనైతే లింక్ డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. సో ఇదైతే నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్. దీన్ని నేను చాలా యూజ్ చేయబోతున్నాను. నేను అందుకనే తీసుకున్నాను అనమాట. సో నేనైతే ఇప్పుడైతే ఆఫ్ చేసేస్తున్నాను. సో అది ఫ్రెండ్స్, కమ్ బ్యాక్ టు ది వీడియో. దీని ప్రైస్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి నేను డిస్క్రిప్షన్లో పెడతాను, అది కూడా ప్రైస్ మీరు చూసుకోండి. దాన్ని బట్టి మీకు నచ్చితే మీరు కొనుక్కోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసారు కాదనమాట మ్యాటర్. సో ఈ వ్యాంట్రో అనేది ఎంత చక్కగా పనిచేస్తుందో మీరైతే చూసారు. ఈ ప్రోడక్ట్ కనుక మీకు కావాలి అని అనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళైతే మీరు అమెజాన్లో కొనుక్కోవచ్చు. సో వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకున్నాను. సో వీడియో ఎండ్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీ అందరి ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంటిల్ దెన్ చాణక్య సాయి సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్.